అయ్యో గోస పాడుగాను. రైతన్న బాధ చిన్నగా లేదు గదా. ఊకో ఊకో ఏ అన్నా. కష్టాలు రైతులకు గాకుంటే ఎవలకస్తయే. ఓ రామన్న, నువ్వన్నా ఆపుమన రాదే. ఆ అన్న గోస చూస్తుంటే పానమంత ఎట్లనో అయితాంది. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం లక్ష్మీపూర్ కాడుండే గీ దీపకన్న అన్ని కష్టాలను దాటుకొని పత్తి పంట పండించిండు. కింద మీద పడి లాభం లేకున్నా లాస్ కాకుండా పంట ఇంటికి పట్టుకొచ్చిండు, దాపెట్టిండు. మరి నిప్పురవ్వలు ఏన్నుంచచ్చినాయో ఏం పాడో. ఇల్లుకు ఇల్లే గాలి తెల్ల బంగారం మాడి మషైపోయింది. 10 ఎకరాలల్లేసిన 50 కింటాళ్ల పత్తి పంట చేతికి రాకుండా అయిపోయింది. దగ్గర దగ్గర 20 లక్షల రూపాయల దాకా నష్టమైంది దీపకన్నకు. ఇక గీ ముచ్చట తెలవంగానే మాజీ మంత్రి జోగు రామన్న జప్పు నురుకచ్చిండు. దీపకన్నొల్ల కాలిన ఇల్లు చూసిండు, రైతన్న కండ్లల్లా నీళ్లు దూడ్చిండు. ఇక రైతన్నను ఎందుకయింది ఎట్లయింది అరుసుకొని ఈ ముచ్చట అనకచ్చిండు. వీళ్ళందరూ రైతుల సమక్షంలో కలిస్తే ఇక్కడ కలెక్టర్ గారు ఒకటి అర్థం చేసుకోండి. అంటే నేను ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చి చెప్పినా కిసాన్ యాప్ ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ఉందో ఇది ఎవరికి తెలుస్తలేదు. దీనివల్ల పాపం రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి నేను కలెక్టర్ గారు మీకు చాలా సందర్భంలో చెప్పినా రాతపూర్వకంగా ఇచ్చిన. దానివల్ల వీళ్ళు ఏమైంది పాపం 7వ దీపకు షార్ట్ సర్క్యూట్ తోటి 56 కుంటల పత్తి ఇల్లు దాదాపు నాకు తెలిసి ఒక 15 నుంచి 20 లక్షల వరకు నష్టం జరిగింది రైతు. అందుకే కలెక్టర్ గారు అర్థం చేసుకోండి. కపాస్ కిసాన్ యాప్ చేయంగా రైతన్నలకు గోసైతున్నదట. రామన్న ఈ ముచ్చటను రాతపూర్వకంగా రాసిచ్చినా నోరు నొయ్యంగా చెప్పిన కలెక్టర్ సారు ఎమ్మెల్యే ఎంపీ సార్లు అస్సలకే పట్టించుకుంటలేదట. ఇక ఇప్పుడు గా యాపు చెయ్యంగానే రైతన్నకు ఇంత గోసొచ్చిందని రామన్న ఒక్క తీరుగా చెప్తున్నాడు. పత్తి పంట నమ్మేతందుకు సెంట్రల్ సర్కార్ కపాస్ కిసాన్ యాప్ను తెచ్చింది కదా. పత్తి పంట నమ్మదలుచుకున్న రైతు దాంట్లో ముందుగాల అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. యాపుల ఎన్నడు డేట్ ఇస్తే గప్పుడు పోయి పంట అమ్ముకోవాలి. అందాక ఎండకెండాలే, వానకు దడవాల్సిందే పంట. పంటను కాపాడేతందుకు రైతన్న చెమటోడవాల్సిందే. గీ దీపకన్నకు కూడా గదే తిప్పలచ్చి పంటను భద్రంగా దాచిపెడదామని ఖాళీగున్నింట్ల నెట్టుగొట్టిండు. మరేమైందో ఏం పాడో, నిప్పురవ్వలు లేచి అగ్గంటుకొని బూడిదయింది. రామన్న స్వయంగా రైతు గాబట్టి, రైతుల కష్టాలు బగ్గ తెలిసినోడు గాబట్టి రైతన్న కండ్ల నీళ్లు దూడ్చి సర్కారుల్లో నరుచుకున్నాడు. అన్నది మంచి మనసు గాబట్టి బీఆర్ఎస్ తరపుకెళ్లి తోచినంత సాయం చేస్తానని మాటిచ్చిండు. అయ్యా అధికారులు, లీడర్లు చూస్తున్నారు గదా రైతన్నల కష్టాలు ఎట్లున్నాయో. ఇసొంటి ఉద్దర యాపులు తెచ్చి ఆగం చెయ్యకుండా దేశానికి ఎన్నుముక్కైన రైతన్నను ఆదుకోండ్రి. లేకుంటే రేపు దేశం నిలబడకుంటైతది. జై జవాన్ జై కిసాన్ అని ఉత్తగా అదరగొడుతున్నారు తప్పితే రైతన్న గోసలు చూసేటోళ్ళు, కన్నీళ్లు తూడ్చేటోళ్ళు కరువు గావట్టెనని ఒక్క తీరుగా బాధపడబట్టిండ్రు తోటి రైతులు.